అట్లా విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చినానా ఇక మా పాలోళ్ళు అయితే చనిపోయినారని తెలిసింది. ఇక వీడియో చేయడానికి అయితే అస్సలే కుదరలేదు, ఎందుకంటే ఇక పాలోళ్ళు కాబట్టి. సో ఇక మేమైతే యాదగిరిగుట్టకైతే నిద్రకు పోయినాము. ఇక ఆడైతే రూమ్ తీసుకున్నాం. నైట్ టైం అయితే వీడియో తీయడానికి కుదరలే. సో ఎర్లీ మార్నింగ్ అయితే వీడియో తీసిన. సో అక్కడైతే టెంపుల్ అయితే అసలు వ్యూ అయితే చాలా బాగుంది. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా బాబు అయితే స్టిల్స్ ఇచ్చేస్తున్నాడు. ఇక నేను మా అత్తయ్య మా పాప అయితే రూమ్లోనే స్నానం చేసుకొని ఫ్రెష్ అయిపోయినాము. మళ్ళీ అక్కడ గుండం దగ్గర ఇబ్బంది అవుతుందని ఇక మా బాబు మా ఆయన మాత్రం గుండం దగ్గర మంచిగా ఎంజాయ్ చేసినారు. టైం అయితే చాలా అంటే చాలాసేపు స్పెండ్ చేసినారు. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయింది. మా బాబుకి నరసింహస్వామి అంటే చాలా ఇష్టం. బికాజ్ రీసెంట్గా వచ్చిన యానిమేషన్ మూవీ చూసి చాలా అంటే చాలా ఇష్టం. 100 క్వశ్చన్స్ వేస్తాడు నన్ను టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి వృద్ధులకి వెహికల్స్ అయితే పెట్టినారు. మాకైతే తెలియదు, మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోయినాము. దర్శనం అయితే మంచిగా అయింది. మేము రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం వేరే వాళ్ళకి ఇట్లానే చిన్నపిల్లలు ఉంటే మేమైతే చెప్పినాము. బట్ వాళ్ళైతే విఐపీస్ ఉన్నారు తీసుకెళ్ళను అన్నారు. అది వాళ్ళకే మంచి అనిపిస్తుంది, గవర్నమెంట్కే మంచి అనిపిస్తుంది. మినిమం కామన్ సెన్స్తో ఆలోచించాలి. విఐపీస్ ఉన్నప్పుడు మీరు ఎక్స్ట్రా వెహికల్స్ పెట్టుకోవాలి, అంతేగాని ఎండలో చిన్న పిల్లల్ని వేసుకొని ఎట్లా పోతారు, కొంచెమన్నా ఆలోచించాలి కదా.